అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవిందాం. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఒక 10 నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుని తర్వాత పాట పాడుకుని ప్రభుని స్తుతిందాం. ఈలోపుగా ఎవరైనా మీకైనా ప్రార్థన అవసరతలు కానీ ఏదైనా సందేహాలు కానీ ఉంటే, మాకు అత్యవసరమైన ప్రార్థన అవసరతలు కానీ ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. మనం కలిసి దేవుని ఆరాధన చేద్దాం, కలిసి దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. దేవుడిచ్చిన ప్రశస్తమైనటువంటి సన్నిధిని, కృపను మనం వేడుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరం వచ్చింది. అన్ని నూతనం కావాలని మనం ఆశపడుతూ ఉంటాం. గోడ మీద క్యాలెండరు, ఇంటికేసిన రంగు, ఒంటి మీద బట్టలు, ఇవన్నీ కొత్త అవుతున్నాయి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ సంబరాలు చేసుకున్నాం. అప్పుడే 4 రోజులు అయిపోయింది. 3 రోజులు గతించిపోయి 4వ రోజులోకి వచ్చేసాం. హ్యాపీ న్యూ ఇయర్ అని అనుకున్నాం, కానీ న్యూ ఇయర్ అనేది మన జీవితంలో క్యాలెండర్ డేట్ని బట్టి కాదు, కానీ దేవుడు మన జీవితంలో జరిగించే కార్యాన్ని బట్టి ఉంటుంది. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతనపరుచుము అంటాడు హబక్కూకు భక్తుడు. అవును, సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా దేవుడు తన కార్యాలు నూతనపరుచుతాడు. మన బ్రతుకులు కూడా నూతనం కావాలి. మరి మన బ్రతుకులు నూతనం కావాలంటే ఏం చేయాలి? ఇదిగో, మీరు మార్పు నొందండి. యోహాను బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అని ఆయన పేరు. ఆయన చెప్పినటువంటి బోధల్లో ప్రముఖమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మార్పు నొందండి, మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి. లేని ఎడల గొడ్డలి చెట్టు యోరన నాటబడి ఉన్నది. చెట్టు ఎవరిన వేరు దగ్గర నాటబడింది గొడ్డలి. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మీరు మారు మనసు పొందండి, మార్పు పొందండి. మారు మనసు విషయమైన బాప్తిస్మమును ఆయన ఇచ్చాడు అన్నది. అపోస్తలుడైన పేతురు తన బోధలో కూడా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహింపబడుతుంది. యోహానైనా, యేసు ప్రభువారి శిష్యులైనా, సాక్షాత్తు యేసు ప్రభువారైనా చెప్పినటువంటి మొదటి మాట ఏంటంటే, మారు మనసు పొందాలి. ఎవరు పొందాలి? అంతటను అందరూ మారు మనసు పొందాలి. అంతటా అందరూ మార్పు చెందాలి. మార్పు చెందుట. మాలో ఎవడు గొప్పవాడు అనేటువంటి మీమాంసలో తగాదాల్లో పడి తనమునకలై ఉన్నారు శిష్యులు. గొప్పల కోసం వాళ్ళు పోతుంటే ప్రభు అన్నాడు, గొప్పల సంగతి అటు ఉంచండిరా, ముందు మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటేనే మీరు మార్పు చెందాలి. మార్పు చెందని క్రైస్తవులుగా, మార్పు చెందని రీతిలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని న్యూ ఇయర్స్ మన జీవితంలో దాటి వెళ్ళిపోయినా మన జీవితంలో ఏ విధమైనటువంటి చలనం ఉండదు. దేవుని ఆత్మకార్యం ఏది మనలో జరగదు.
దేవుని ఆత్మకార్యము మనలో జరగాలి అంటే మనం మార్పు చెందవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రియ మిత్రులారా, ఈ లోకపరంగా మనకు ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు, ఈ లోక సంబంధంగా ఎన్నో సంగతులు నీకు తెలిసి చాలా యుక్తిగా తెలివిగా నీవు నడిచేవాడివై ఉండొచ్చు. కానీ ప్రభు కోరుకునేది ఏంటంటే చిన్న పిల్లల లాంటి వ్యక్తిత్వం మనకు రావాలి. అది కావలసింది. ఈ లోకంలో నువ్వు తత్వవేత్తవైనా జ్ఞానివైనా చాలా పేరు మోసినటువంటి సీనియర్ మోస్ట్ క్రిస్టియన్ అయినా నీకు చిన్నపిల్ల లక్షణం లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది సాధ్యపడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్నపిల్లలను గూర్చి ఎందుకు చెప్పాడు అంటే 18వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంది. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే మొదట చిన్నపిల్లల్ని ఎందుకు ఎత్తి చూపుతున్నాడు ప్రభు? మార్పు చెంది చిన్నపిల్లల వంటి వారు కండి అంటే వారిలో తగ్గింపు కోసం చెప్పాడు. ఒక లక్షాధికారి కుమారుడు షాపింగ్ మాల్కి వెళ్ళాడు. ఏదో మిడిల్ క్లాస్ లేకపోతే ఒక బీదవాడు, ఆయన కూడా తన కొడుకుని తీసుకుని అదే షాపింగ్ మాల్కి వెళ్ళాడు. ఈ లక్షాధికారి ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, ఆ పక్క వ్యక్తితో క్లోజ్గా మూవ్ అయ్యి మాట్లాడు కూడా. కానీ చిన్నపిల్లలు ఇద్దరు పక్కన ఉంటే హలో హలోని పలకరించుకుంటారు, ఇంకా సమయం దొరికి ఇద్దరు కలిసి ఆడుకుంటారు. నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, నేను ఇంత ధనవంతుణ్ణి, మాకెంత ఆస్తుంది, మాది ఎంత పెద్ద కుటుంబం, మేము పెద్ద కులానికి చెందిన వాళ్ళం, ఇవేవి వాళ్ళకి అవసరం లేదు. నా ఏజ్ గ్రూప్ వాడు నాకు దొరికాడు, నేను కలిసి ఆడుకుంటాను. స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు చాలామంది అగ్రకులాలని చెప్పబడిన వారు, నిమ్న జాతులని చెప్పబడిన వారు ఉండొచ్చు. కానీ ఏ కుల పట్టింపులు ఉండవు. అన్నయ్య తమ్ముడు అనుకుంటూ అరే వరే అనుకుంటూ హాయిగా ఆడుకుంటారు, పాడుకుంటారు. అది చిన్నపిల్లల లక్షణం. చిన్నపిల్లల వలె అంగీకరించుట అన్నాడు ప్రభు. అంటే చిన్నపిల్లలు ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని అంగీకరించడానికి ఇష్టపడతారు. దాని పూర్వపరాలు వాడికి అనవసరం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 15వ వచనంలో చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు. అంటే నమ్ముటలో, అంగీకరించడంలో చిన్నపిల్లలను మనం పోలి ఉండాలి. మార్పు రావాలంటే ఏం మార్పు రావాలి? నీ మనస్తత్వం మారాలి. దేవుడు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని అంగీకరించడానికి నువ్వు పరీక్షలు చేసి ల్యాబొరేటరీకి వెళ్ళి ఏదేదో చేయవలసిన అవసరం లేదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని మాట నమ్ముట, దేవుని మాట అంగీకరించుట దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో దేవుడు ఎన్నో నూతన కార్యాలు, గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. కానీ అవి నీ జీవితంలో జరగాలి అంటే దేవుని మాటను చిన్న బిడ్డల్లాగా అంగీకరించాలి. తండ్రి ఊరెళ్తూ పిల్లలకు చెబుతాడు, నేను వచ్చేసరికి నీకు మంచి గిఫ్ట్ తీసుకొస్తాను, మంచి టాయ్స్ తీసుకొస్తాను అంటే పిల్లవాడికి ఇంకా ఎదురు చూస్తూ ఉంటాడు, మా డాడీ నాకు తెస్తాడని. తెస్తాడో లేదో అనుకోడు. వాడు ఫ్రెండ్స్కి కూడా చెప్తాడు, మా డాడీ క్యాంప్ వెళ్ళారు, వచ్చినప్పుడు నాకు టాయ్స్ తీసుకొస్తారు, మనం కలిసి ఆడుకుందామే. అలాగ దేవుని మాటలు అంగీకరించేటువంటి మనసు మనలోనికి వచ్చినప్పుడే దేవుడు మనలో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. వారి అవిశ్వాసము వలన వారిలో అనేక క్రియలు ఆయన చేయలేకపోయాడట. బలవంతుడైన దేవుని కాళ్ళు చేతులు కట్టే తాడేటనుకుంటున్నారు. మనం అంగీకరించకపోవడమే, దేవుని మాట నమ్మకపోవడమే. పసిబిడ్డలాగా దేవుని మాట నమ్మిన నాడు ఆయన కార్యం మనలో జరుగుతుంది. అట్టి దేవుని యొక్క మాటను అంగీకరించున్నట్లుగా మనల్ని మనం తగ్గించుకునే దీనత్వం కలిగిన వారుగా, మెట్టుకు దేవుడు కోరుకున్న చిన్నపిల్లల్లాగా మనం మార్పు చెందితేనే
ఈ నూతన సంవత్సరం మన జీవితం నూతనంగా మారుతుంది. నూతనమైన దీవెనల చేత నింపబడతాం. అట్టి నూతనత్వాన్ని దేవుడు నాకు మీకు మనందరికీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ఒక పాట పాడుకొని ప్రభువును స్తుతిందామా? రండి మనందరం కలిసి ప్రభువును స్తుతిందాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన. పరిశుద్ధుడు అయిన మా దేవ, మహిమ కలిగిన యేసయ్య, సియోను పాటలు పాడుకుంటూ సంతోషంగా సాగి వెళ్ళాలంటే మేము మార్పు చెందాలి నాయన. మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, నీ మాటను అంగీకరించాలి. అట్టి ప్రత్యక్షత కలిగిన మనస్సు, జ్ఞానము మాకు దయచేయండి. ఈ దినం ప్రభా, ఎవరైతే ఇంకా మార్పు చెందని హృదయాలతో ఉన్నారో వారి జీవితాల్లో గొప్ప మార్పును దయచేయండి.
ప్రతి సాతాను బంధకాల నుంచి విడిపించండి. అవును. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దైవిక ఆశీర్వాదాలతో నీ బిడ్డలు నింపండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి మీ కార్యము జరిగించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృపా సమాధానం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.